మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు. పౌలు జీవితాన్ని నువ్వు ఎప్పుడైనా గమనించావా? అమాంతంగా జ్ఞానాన్ని చెప్పినవాడు, దేవుని జ్ఞానాన్ని, మర్మమైన దాచబడిన దేవుని జ్ఞానాన్ని అందరికి చెప్పినవాడు, అందరికి తెలియజేసినవాడు, దేవుని జ్ఞానాన్ని బోధించినవాడు. గొప్పగా బోధ విషయాల్లో తన లేఖనాలు చూస్తే వాక్చాతుర్యంతో ఉంటాయి, గొప్ప జ్ఞానాతిశయంతో ఉంటాయి, మర్మాలు చెప్పబడి ఉంటాయి. ఆశ్చర్య. ఒక సమయంలో పేతురు ఈ విధంగా అంటాడు, ఇదిగో కొందరు పౌలు రాసిన లేఖనాలని వారు పొరబడుతున్నారు, అవి గొప్ప లేఖనాలు, అవి చూడండి. పేతురు కూడా చదివాడని అర్థం, దాన్ని బట్టి పేతురు కూడా చూసిన అర్థం, దాన్ని బట్టి పేతురు కూడా అందులో చాలా విషయాలు తెలుసుకున్న అర్థం. ఏమర్థమవుతుందంటే పౌల్ని దేవుడు అంత బాగా వాడుకున్నాడు, పౌల్ని అంత బాగా వాడుకొని అభిషేకించి ముందుకు నడిపించాడు. తను రాసిన లేఖనాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, తను రాసే విధానం కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాంటి పౌలు చూడండి ఏ రాసినాడు? మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. మొదటి వచనం చదువుతున్నాను. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో అని ఆగిపోలేదు, వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో అని ఆగిపోలేదు, జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మములను మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను అట. వాక్చాతుర్యం లేదు నీకు, జ్ఞానాతిశయం, జ్ఞానము, మర్మాలు అప్పుడు తెలిసి లేవట, చాలా తక్కువ తనకు తెలుసట. కానీ దీనిలో ఆలోచించండి, ఉన్నదాంతో ముందుకు వెళ్ళడం తనకు తెలుసు. ఈరోజు ఈ మాట వింటున్నా మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. చాలాసార్లు మనం చేసే ఒక తప్పు ఏదనంటే మనకున్నదంతా కాకుండా ఇంకా ఎక్కువ తెచ్చుకొని చేయాలనుకుంటాం. చూస్తే తుదకది మన కష్టానికి, ఇబ్బందికి మనల్ని విడిచిపెడుతుంది. పౌలు అయితే ఈ విధంగా చేశాడు, ఉన్నదాంతోనే ముందుకెళ్ళడం ప్రారంభించాడు. చివరికి ఏమని చెప్పండి, ఎన్ని లేఖనాలు రాశాడో, సంఘాన్ని ఎలా కదిపాడో, ఎలా కట్టాడో చూడండి. ఉన్నదాంతో ముందుకు అడుగులు వేయడం నేర్చుకోవాలి. దేవుని లేఖనం ఉన్నదాంతో ఆయన మీద విశ్వాసంతో అడుగు వేసినప్పుడు అది 5 2 చేపలు అవ్వచ్చేమో కానీ 5,000 మందికి పంచిచ్చే అంత బలాన్ని, తృప్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఈ ఉదయాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, ఉన్నదాంతో సాటిస్ఫాక్షన్ నీకున్నదా? నాకు ఏం లేదండి, నా వల్ల కాదండి, వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ లేడట. అయినప్పటికీ ఆ మర్మములు బోధించడం మాత్రం ఆపలేదు. నాకు తెలిసి అనుకుంటారు జనాలు ఈ విధంగా, వీడేం చెప్తున్నాడు వీడని చెప్పి అనుంటారేమో. ఒక చోట పౌలు ఈ విధంగా చెప్తాడు, ఇదిగో నేను అంత కోరదగినదేం కాదు నా ప్రసంగం, అంత బాగా ఏం చెప్పలేను నేను. చూడండి వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయో, అంత గొప్పగా ఏం చెప్పలేను నేను, కానీ నేను చెప్తాను, ఆపను. ఎందుకంటే నాకు ఇవ్వబడిన పని, నాకు ఉన్నదంతా సాటిస్ఫై అవ్వడం నాకు తెలుసు. ఎవరి పనో చూసి ఆ పని అంతా బాగా నేను చేయలేని చెప్పి నిరాశపడిపోవడం మంచిదా? వారు ఎవరిని పట్టించుకోకుండా నేనేం చేయగలనో దాన్ని పర్ఫెక్షన్ చేసుకుని ముందుకెళ్ళడం చేయడం మంచిదా? చెప్పండి. ఈ లోకంలో ఎవరు నీకు ఏది పెట్టరు. ఒక వ్యక్తి ఎంతకాలం బాగుంటాడంటే 5 రోజులు మాత్రమే బాగుంటాడు. 5 రోజులు మాత్రమే తను మనతోని స్వతంత్రుడిగా, సంతోషంగా, మనకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చే వ్యక్తిగా ఉంటాడు. మిగతా 6 రోజు నుంచి తన నిజస్వరూపం బయటపడుతుంది. ఎలాంటి వ్యక్తో మనకు అర్థమైపోతుంది. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, వారందరి వైపు చూడక, వారి లోకం అంతే, ఈ లోకం నేను నిరాశపరిచేస్తుంది, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆనుకో. సగం ఆనుకున్నప్పుడు నువ్వు గమనిస్తావు, ఉన్నదాంతో తృప్తి కలిగి ముందుకు వెళ్ళడం గమనిస్తావు. ఈ ఉదయం దేవుడితో మాట్లాడి చెప్తున్నావు, ఉన్నదాంతో తృప్తి కలిగి ముందుకు వెళ్ళావు. కళ్ళ మూసుకుంటావా? అటు తృప్తిని కలగాలని ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు ఉన్నదాంతో తృప్తి కలిగి వెళ్ళేవారుగా చేయండి. ఏ ఉన్నా లేకపోయినా నీ పైన ఆధారపడి ముందుకు వెళ్ళే బలమైన వ్యక్తులుగా వారిని ఉంచండి. నీ కృపను వారికి ప్రకటించవచ్చు, నీ బలమును వారికి ప్రకటించవచ్చు. వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ. అయ్యా పౌలు తన ప్రసంగాలు ప్రారంభించలేదు, అయినప్పటికీ తన ప్రసంగం నడుస్తూనే ఉంది. తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పుకొని వెళ్తున్నాడు. అయి తుదకు గొప్ప జ్ఞానమును మాకు చెప్పిన వ్యక్తిగా, లేఖలను రాసిన వ్యక్తిగా తనను ముద్రించేవా, నీకు వందనాలు. ఈ ఉదయం కూడా నీ బిడ్డలు ఎలా ప్రారంభిస్తున్నారో తెలియదు,
ప్రారంభము అల్పంగా ఉండొచ్చేమో, కానీ గొప్పగా ఘనంగా మార్చబోతున్నందుకు నీకు స్తోత్రాలు. నీ ఘనమైన కార్యాలు జరగబోతున్నందుకు నీకు మాత్రం మహిమ. నీ బిడ్డలకు నెమ్మదిని ప్రకటించు, ధైర్యం ప్రకటించు, సమాధానం ప్రకటించు, గొప్ప ఉన్నతమైన కార్యాలు ప్రకటించు. ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం అట్టి గొప్ప కార్యాలతో దేవుడు నిన్ను నడిపించాలని ఆశ కలిగి ఉన్నాను. God bless you. See you tomorrow.